ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. రవాణా శాఖ మంత్రితో పాటు హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా ఈ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. సభ్యులుగా హోంమంత్రి అనిత, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని చేర్చారు. ఉచిత బస్సు పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ మూర్తి, గత ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పేసి కూడా కూటమి సర్కార్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా అధికారంలోకి వచ్చాక దాదాపు 6 నెలలు కావస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం చేసే దిశగా మహిళలకందరూ కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసేలా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం పలుసార్లు కూడా దీనిపైన కూడా కర్ణాటక, తెలంగాణలోని ఉచిత బస్సు ప్రయాణం కూడా అధ్యయనం చేసింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఆయా రాష్ట్రాల్లో వెళ్లి ఆయన అక్కడ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో ఆ పథకాన్ని కూడా పరీక్షించడం జరిగింది. దాని తర్వాత అయితే దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే అంశం పైన కూడా ఎంతవరకు నిధులు అవుతాయి, ఆర్టీసీ నుంచి ఎలాంటి వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు కల్పించాలనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఒక జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనిపైన అధ్యయనం చేయనుంది. దీంట్లో హోంమంత్రి అనిత సభ్యురాలుగా, అలాగే గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా కూడా ఈ ఉపసంఘం దీనిపైన అధ్యయనం చేయనుంది. అలాగే ఈ మంత్రివర్గ ఉపసంఘానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతారావు దండే కన్వీనర్ గా అతను వ్యవహరిస్తారు. మొత్తం ఉచిత బస్సు ప్రయాణం త్వరలో అమలు చేసేందుకు కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి పూర్తి స్థాయిగా రిపోర్ట్ ను కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు కూడా జీవోలు కూడా స్పష్టం చేశారు. మరి త్వరలో ఈ ఉపసంఘం భేటీ అయ్యి దీనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక మటుకు ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.